యేసయ్య ఉన్నతమైన నామాన్ని బట్టి అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అన్నదిన వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తన గ్రంథం 113వ కీర్తన 9వ వచనం. ఆయన సంతు లేని దానిని ఎల్లాలుగాను కుమారుల సంతోషం గల తల్లిగాను చేయను, యెహోవాను స్తుతించుడి. కీర్తనగాడు తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, ఇక్కడ ఈ దినాల్లో కూడా అనేక మంది వివాహమై గర్భఫలము లేకుండా బాధపడుతూ ఉన్నటువంటి వారు మీలో అనేక మంది ఉండొచ్చు. వివాహమైన చాలా సంవత్సరాలు అవుతున్న ఇంకా గర్భఫలం లేక పిల్లలు లేక బాధపడేవారు, కుటుంబంలో ఉన్నటువంటి బంధువుల ద్వారా మాటలు పడేటువంటి వారు, తాము ఉన్నటువంటి అనేక మంది రక్తస్తంభాల ద్వారా మాటలు పడేటువంటి వారు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజల ద్వారా మాటలు పడేటువంటి వారు. బైబిల్లో కూడా హన్న అనే ఒక స్త్రీ ఉంది. ఆమెకు కూడా వివాహమై చాలా సంవత్సరాలు గడిచినా ఆమెకి గర్భఫలం లేదు, పిల్లలు లేక చాలా బాధపడినటువంటి సందర్భాలు హన్న జీవితంలో ఉన్నాయి. ఆ తన తోటి సహోదరైనటువంటి పెనిన్న ఆమెని చాలా మాటలతో బాధ పెడుతుండేది. ఇరుగు పొరుగు వారి మాటలు కూడా చాలా బాధ కలిగించేవి. అలా ఉన్నటువంటి పరిస్థితిలో హన్న ఒక ఉన్నతమైన గర్భఫలాన్ని పొందుకుని ఒక మంచి బహుమానం దేవుని ద్వారా పొందుకుంది. ఎలా పొందుకుందంటే, దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి, ప్రభువా, నేను నీకు ఒక నిబంధన చేస్తున్నా, మొక్కుబడి చేస్తున్నా, నీవు గనక నాకు ఒక బిడ్డని ఇస్తే ఆ బిడ్డను ఖచ్చితంగా నీ సేవకు సమర్పిస్తున్నా. ఒక మొక్కుబడి, ఒక నిబంధన దేవునితో చేసుకుంటుంది. ఎప్పుడైతే ఆమె దేవుని కొరకు ఒక మొక్కుబడి చేసుకుంటుందో, ఆ మొక్కుబడి చేసిన వెంటనే దేవుడు హన్నకి మాట ఇస్తాడు, ఖచ్చితంగా నీకు పిల్లల్ని ఇస్తానని. వెంటనే ఆమెకి గర్భఫలం ఇచ్చి సమూయేలు అంటే గొప్ప ప్రవక్తని దేవుడు ఆమెకి కుమారుడుగా దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకు నీ విషయం చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది పిల్లలు లేకుండా నువ్వు కూడా వివాహం చాలా సంవత్సరాలు బాధపడుతున్నావేమో. నీ జీవితం కూడా దేవునితో మాట్లాడుతూ ఒక హన్న వలె దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడల్లా అన్న ప్రార్థన చేస్తూ ఉండేది కన్నీటితో. కానీ దానికంటే ముఖ్యం మొక్కుబడి చాలా ప్రాముఖ్యమైంది. దేవుని సన్నిధిలో ఒకవేళ నీ ఆత్మీయ జీవితంలో ఇంకా నువ్వు సరైనటువంటి ఆత్మీయ జీవితం లేకుండా ఉన్నావేమో, సరైనటువంటి దేవునిలో జీవించి జీవితానికి సరిగ్గా లేదేమో, అందుకే ఒకవేళ దేవుడు వెయిట్ చేయిస్తున్నాడేమో. కనుక అన్న మొక్కుబడి చేసిన, ప్రభువా, నీకు నాకు ఇలా చేస్తే నేను ఇలా ఉంటానని. నీవు కూడా దేవునితో ఒక మొక్కుబడి చేయగలవా? అన్నావలే, ప్రభువా, నీవు నాకు ఒక కుమారుని ఇస్తే, నాకు ఒక బహుమానం ఇస్తే, నాకు ఒక బిడ్డని ఇస్తే, నేను నీ కొరకు ఇలా బ్రతుకుతాను, నేను ఈ విధంగా జీవిస్తాను, నీ సన్నిధిలో ఇలా ఉంటాను, నీ మందిరం ఎన్నడూ మానను, లేదా నీ కొరకు ఇలాగే జీవిస్తాను, నీ సాక్షిగా నేను బ్రతుకుతాను, ఇంకెప్పుడు నిన్ను విడిచిపెట్టను ప్రభువా అని నేను ఇంకా మారు మనసు పొందుతాను, రక్షించబడతాను, నీ యొక్క బాప్తిస్మ అనుభవంలోకి నేను వెళ్తాను. ఇలాంటివి ఏదైనా నీవు దేవుని సన్నిధిలో మొక్కుబడి చేసుకోగలవా? ఇలాంటిది ఏదైనా దేవుని ఎదుట మొక్కుబడి చేసుకోగలిగితే ఖచ్చితంగా హన్న గర్భాన్ని ఇచ్చిన దేవుడే, హన్న గర్భాన్ని తెరిచిన దేవుడే నీకు కూడా గర్భ ఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మనం చదివిన లేఖన భావం యొక్క అర్థం అదే. దేవుడు సొంతు లేనివని ఇల్లాలుగా చేయగలిగినటువంటి దేవుడు. కనుక నిన్ను కూడా అలా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఈరోజు గర్భఫలము లేక, సంతానము లేక, పిల్లలు లేక ఎంత బాధపడుతున్నావో, ఎంత వేదన పడుతున్న నీ బాధ, నీ వేదన అంతా తొలగిపోవాలంటే నీవు కూడా అన్న వల్ల దేవునితో ఒక మొక్కుబడి చేసుకో. నిత్యముగా దేవుడు నీకు ఉన్నతమైన మంచి గర్భఫలాన్ని దేవుడు నీకు అనుగ్రహించడానికి నా యేసయ్య సంసిద్ధంగా ఉన్నాడు. కనుక అలా నువ్వెప్పుడు మొక్కుబడి చేయలేదేమో దేవుని పిల్లల కోసం, ప్రభువా నాకు చేయి, నేను ఇలా ఉంటాను, ఇలా జీవిస్తే ఇలా బ్రతుకుతానని. కనుక ఈరోజు ఈ మాటలు వింటున్న నువ్వే సహోదరివైనా, నువ్వెక్కడున్నా, ఏ పరిస్థితులు ఉన్నా, ఈ మాటలు వింటే నీ జీవితంలో కూడా లేకపోతే ఒక మొక్కుబడి దేవుని ఎదుట చేయి. దాన్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీ కృప చూపించి, ఆయన దయ కనికరం చూపించి నీ గర్భఫలమును బహుమానం దేవుడు నీకు ఇస్తాడు. అట్టి కృప నీకు హన్న వలె ఆ కృపను నీకు కూడా దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన దేవానికి వందనాలు. ఈరోజు నేను వివాహమై తండ్రి అనేక మంది ప్రభా సంతానం లేక, పిల్లలు లేక బాధపడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను. ఏ సహోదరులైతే, ఏ బిడ్డలైతే ప్రభా గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్నారో వారి జీవితంలో నీ కృప కలుగునుగాకని ప్రార్థిస్తున్నాను. వారి గర్భఫలము అనుగ్రహించబడునుగాకని ప్రార్థిస్తున్నాను. నీ బహుమానము చేత వారు నింపబడుదురుగాకని ప్రార్థిస్తున్నాను. యేసయ్య, నీవే కార్యము జరిగించి సహాయం చేసి కృప చూపించమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.